వెల్కమ్ టు పురాలుక. మేడిగడ్డ బ్యారేజ్ నిర్వహణలో నాణ్యతలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ లోపాలకు బాధ్యులుగా నిర్మాణ సంస్థ సంబంధిత ఇంజనీర్లను నిర్ధారిస్తూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన తుది నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది. పని ముగియకుండానే పూర్తయినట్లు సర్టిఫికేట్లు ఇవ్వడం, బ్యాంక్ గ్యారంటీలను వెనక్కి ఇచ్చేయడం, నాణ్యత తనిఖీలు సరిగ్గా లేకపోవడం, ఒప్పందం ప్రకారం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ లేకపోవడం, గుత్తేదారు పనులు చేయకపోయినా పట్టించుకోకపోవడం లాంటి అంశాల్లో లోపాలు తలెత్తినట్లు ప్రాథమిక నివేదికను ఇచ్చింది. ఈ ప్రాథమిక నివేదికను కాళేశ్వరంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ కు ప్రభుత్వం అందజేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిలా బ్యారేజ్లను కూడా పరిశీలించి తుది నివేదిక ఇవ్వాలని గతంలోనే జస్టిస్ ఘోష్ సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 4 రోజుల క్రితం 3 బ్యారేజ్లపై తుది నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి అందజేయగా తదుపరి కార్యాచరణకు ఆ నివేదికను నీటిపారుదల శాఖకు పంపినట్లు తెలుస్తుంది. మేడిగడ్డ నిర్మాణం పూర్తయి 2019లో ప్రారంభించిన తర్వాత డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో చేపట్టాల్సిన పనులను చేయకపోవడం, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు లేఖలు రాయడానికే పరిమితమై ఏమీ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తదితర అంశాలను తుది నివేదికలో వివరంగా పొందుపరచడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను సైతం జత చేసినట్లు తెలుస్తుంది. నీటిపారుదల శాఖతో పాటు కాంట్రాక్ట్ సంస్థ కూడా O&M మార్గదర్శకాలను పట్టించుకోలేదని, డ్యామ్ సేఫ్టీ చట్టం 2021ను కూడా అమలవ్వలేదని, కాపర్ డ్యామ్ను తొలగించలేదని, డీ వాటరింగ్ అక్రమాలు జరిగాయని, కాంట్రాక్టుకు ఆహచిత ప్రయోజనం కలిగించారని తదితర అనేక అంశాలపై వివరంగా పేర్కొన్న విజిలెన్స్ వాటికి బాధ్యులుగా ఏ దశల్లో ఇంజనీర్లు వైఫల్యం చెందారు, L&T ఎక్కడెక్కడా పట్టించుకోలేదు లాంటి వివరాల్ని నివేదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పని పూర్తి కాకుండానే సర్టిఫికేట్ ఇచ్చిన ఇంజనీర్ల నుంచి విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఆధారంగా నీటిపారుదల శాఖ వివరణ కోరిందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత తుది నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.